కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని యెషయా గ్రంథము 7:14లో యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఆ ప్రవచనము నెరవేర్పు క్రొత్త నిబంధనలో జరిగింది. గబ్రియేలు దూత ద్వారా దేవుడు తన చిత్తాన్ని గలిలయలోని నజరేతు అనే గ్రామంలో నివసిస్తున్నటువంటి యోసేపు అనే వ్యక్తికి ప్రదానము చేయబడిన కన్యక అయిన మరియకు ఇది బయలుపరచబడింది. మరియ, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడునని లూకా సువార్త 1:33 వరకు రాసినటువంటి వచనాల ప్రకారము మరియకు తెలియజేయబడినప్పుడు గబ్రియేలు దూత ద్వారా ఈ మాటలు మరియకు భయాన్ని కలిగించి నేను పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలాగూ జరుగునని దూతను ప్రశ్నించినప్పుడు అందుకు దూత, నువ్వు గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన జరిగినది ఇది అని దూత చెప్పినప్పుడు, ఇదిగో ప్రభు దాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అని ఆయన మాటకు విధేయత చూపించింది. గబ్రియేలు దూత మాటకు మరియ విధేయత చూపించింది. దేవుని మాటకు తన చిత్తాన్ని తెలియజేస్తుంది. దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపించింది, ధన్యురాలైంది. కాబట్టి ధన్యురాలు అంటే ఆశీర్వదించబడటం. ఇదిగో ప్రభు దాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అని ఆయన మాటకు విధేయత చూపింది. ప్రభువుకు తల్లిగా వాడబడటానికి పూర్ణాంగీకారాన్ని తెలియజేసింది. తన శరీరాన్ని తన గర్భాన్ని ప్రభువుకు అర్పించింది. అదేవిధంగా మనము కూడా ఏ విధంగా ప్రభు చిత్తానికి లోబడి ధన్యురాలైంది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాను అంటే ధన్యురాలంటే ఆశీర్వదించబడింది ఆమె. దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు, దేవుని చిత్తానికి తను సంపూర్ణంగా సమర్పించుకోవటం వల్ల మరియ ఆశీర్వదించబడింది. మనం కూడా మన దేహం అనే ఆలయంలో దేవుడు నివసించడానికి, ఆయన మన దేహం అనే ఆలయంలో ఆయన చేర్చుకుంటానికి ఇష్టపడితే, మనం ఆయన మన హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడితే, మన ప్రాణాత్మ దేహాలను దేవునికి సమర్పించుకోవడానికి మనం ఇష్టపడితే మనము కూడా ధన్యులమే, మనం కూడా ఆశీర్వదించబడిన వారమే. మన దేహమే దేవుని ఆలయం అని గ్రహిస్తే ఆ ఆలయంలోనికి ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేహమే దేవుని ఆలయం అని గ్రహిస్తే అదే నిజమైన క్రిస్మస్. మన దేహము ద్వారా దేవుని మహిమపరుద్దాము, నిజమైనటువంటి క్రిస్మస్ని జరుపుకుందాము. దేవుణ్ణి మన హృదయములో, మన శరీరములో చేర్చుకొని, మన ఇంటిలో చేర్చుకొని, ఆయన ఆలయముగా ఉండటకు ఇష్టపడి మనమందరము ఆశీర్వదించబడి నిజమైన క్రిస్మస్ను